హాయ్ అండి అందరికీ. ఇంకా పిల్లల హాలిడేస్‌లో అయితే ఇలా ప్లాన్ చేసుకున్నాననమాట హ్యాపీగా. వాళ్ళకే కాదు హాలిడేస్, మనకు కూడా హాలిడేసే. యూనిఫామ్ నుంచే రిలాక్సు. బట్టలు ఉతకడం, యూనిఫామ్స్ అంతా రిలాక్స్‌గా ఉంటాము. ఇంకా గాబరా గాబరాలుగా లేవడము, 7:30కి అంతా స్కూల్‌కి పంపించడం ఇవంతా ఏమీ ఉండవు కదా! మనకు కూడా ఎంజాయే. ఇక పిల్లలన్నాక అల్లరి చేయకుండా ఉంటారా? ఇంక బావుంటుంది. మనం కూడా చాలా టైం ఉంటుందనమాట. ఈ 50 డేస్ నేను కూడా ఎంజాయ్ చేశాను. ఇంకా ఊరికైతే పోలేదు గానీ, పిల్లలైతే ఊరికెళ్తారు. నేను దానికోసం అయితే ప్లాన్ చేసుకున్నాననమాట. పక్కాగా ఈ 50 డేస్ హాలిడేస్‌లో ఈ విధంగా నేను ప్లాన్ చేసుకుంటాను కాబట్టి, ఈ 50 డేస్ హ్యాపీగానే ఉంటాను. పిల్లలతో పాటు ఎంజాయ్ చేస్తూ ఉంటాను. పనులు అవుతాయి. అండ్ ఎక్స్‌ట్రా వర్క్స్ గానీ చేసుకోవచ్చనమాట. నేను దీనికోసం అయితే ఇంకా పిల్లల్ని స్కూల్‌కి తీసుకెళ్లారు కదా వాళ్ళ డ్యాడీ. ఇంకా పూజ అనమాట. ఈరోజు ప్రశాంతంగా పిల్లల్ని స్కూల్‌కి పంపించాకే నేను పూజలంతా చేసుకుంటాను. ఎందుకంటే 5 నిమిషాలు చేసినా కూడా ప్రశాంతంగా చేయాలి కదా పూజ. మనస్ఫూర్తిగా చేయాలనమాట. ఇది మీషోలో అయితే ఆర్డర్ పెట్టాను. చాలా భలే నచ్చింది నాకు అసలు. ఏం లుక్ వచ్చిందంటే ఈ 200 అనమాట. 250 రూపీసో ఏమో పడింది నాకు మీషోలో. కానీ సింపుల్‌గా తీసుకుందాం అనుకున్నాను. చాలా గ్రాండ్‌గా తెలుస్తుందయితే. లైట్ ఆఫ్ చేసినా, ఆన్ చేసినా భలే ఎక్సలెంట్‌గా కుదిరింది నాకైతే. భలే నచ్చిందనమాట. ఎన్నో ఆర్డర్ పెట్టినా గానీ, ఇదైతే భలే నచ్చింది నాకు నిజంగా. చూడ్డానికి గానీ ఇంటికి పాజిటివ్ ఎనర్జీ అయితే వస్తుందనమాట. ఇది హోటల్ రూమ్‌కైతే కర్టెన్‌గా ఉపయోగించుకోవచ్చు. అండ్ ఇది చూడ్డానికి గానీ చాలా సింపుల్‌గా కనిపించింది నాకైతే. నేను ఆర్డర్ చేసినప్పుడే ఇలా సింపుల్‌గా ఉన్నాయి. హెవీగా ఉంటే ఇది చాలా హైలైట్ అయిపోతుంది. హైలైట్ లేకుండా సింపుల్‌గా ఉండాలని ఆర్డర్ చేశాను. కానీ ఆ 250కి నిజంగా 1000 రూపీస్ ఇచ్చేంత వచ్చిందనమాట హైలైట్ లుక్కు. లైట్ ఆన్ చేసినా బావుంటుంది. లైట్ ఆఫ్ చేసినా బావుంటుంది. సేమ్ వెలుతురైతే వస్తుంది. హోటల్ రూమ్‌కైతే హైలైట్ లుక్ అయితే వచ్చేసిందనమాట. ఇంకా పిల్లల్ని స్కూల్‌కైతే పంపించాను కదా! ఇంకా ఆ రోజు పూజంతా ప్రశాంతంగా ఈ చెట్లోనే మా చెట్లో పూలుంటాయనమాట. ఇంటెనకాల గార్డెన్ ఉంది. ఏ ఒక్కరోజు గానీ పూలు బయట నుంచి తెచ్చింది లేదు. ఇంట్లోనే పూలు రకరకాలుగా ఉంటాయి. అన్ని పూలతో పూజ అయితే చేసుకున్నాను. అసలు ఎంత బావుందో నాకు హాఫ్ మడిచినా గానీ, ఫుల్‌గా తీసినా గానీ ఈ కర్టెనయితే హైలైట్ లుక్ అన్నమాట. రాధాకృష్ణులనైతే పెట్టుకోవచ్చనైతే చెప్పారు. ఇలా కర్టెన్‌గా గూడా ఉపయోగించొచ్చు. అసలు బెడ్‌రూమ్‌లో గూడా పెట్టుకోవచ్చనమాట రాధాకృష్ణులైతే. అలా అయితే చెప్పేపాటికి నేను ఆర్డర్ చేసి తెప్పించుకున్నాను. భలే ఉంది. ఇంకా కుక్కర్‌లో అయితే అన్నం పెట్టేశాను. ఇంకా మార్నింగ్ అయితే టమాటా చట్నీ, దోస తినేసి ఎళ్లారు కదా పిల్లలు. మధ్యాహ్నానికి ఇంకా మళ్ళీ పొయ్యిలోననమాట. ఆ చెట్ల నీడైతే ఉంది కదా! నాకంతగా ఎండ ఏమనిపించదు చెట్ల నీడ వల్ల. పిల్లలకైతే ఇంకా పప్పు, కూరకైతే ఇట్లా చిన్న మంటలో పెట్టేసి వెళ్తాను. ఇంకా 15 మినిట్స్‌లో మళ్ళీ ఇంటికొచ్చేస్తా కాబట్టి గ్యాస్ మీద అయితే ఇలా పెట్టలేననమాట. పొయ్యిలో అయితే నేను వచ్చేసరికి కరెక్ట్‌గా పప్పు ఉడికిపోయుంటుంది ఎగ్జాక్ట్‌లీగా. ఇంకా పిల్లలనైతే స్కూల్ నుంచి సరాసరి అలాగే బొమ్మల దీంట్లోకి తీసుకెళ్ళాననమాట. ఇదే నా రిలాక్స్ అనమాట. ఇదే నా పాయింట్. అది ఏది పడితే అది తీసేయను. వాళ్ళకి టైం పాస్ అయ్యే వస్తువులు మాత్రమే తీసుకుంటాను. అది కూడా ఒకటో, రెండో వస్తువులు మాత్రమే ఒక్కొక్కరికి ఒక వస్తువు. ఇంకా చిన్న పిల్లాడు కాబట్టి బాబుకి 2 వస్తువులైతే తీసుకున్నాను. ఒక కారు, ఒక పలకన్నమాట. అది రఫ్ చేసేది. చాలామంది చాలా కొనిచ్చేస్తూ ఉంటారు. దానికి ఒకరోజు, 2 రోజులు ఆడి మూడో రోజుకి బోర్ కొట్టేస్తుంది. అలా తీసి ఇవ్వకూడదు. వాళ్ళకి ఇంట్రెస్టింగ్‌గా ఉండే విధంగా తీసిస్తే అసలు మనతో పనే ఉండదనమాట. వాళ్ళ పాటికి వాళ్ళు ఆడుకుంటూ ఉంటారు. ఈ సెల్లులు చూడరు, మొబైల్ చూడరు. నాకు అయితే టీవీ కూడా చూడరనమాట. నేను పెడితే బొమ్మలు చూస్తారు. బొమ్మలు పెట్టానంటే దాంట్లో నుంచి రావడానికి కనీసం 1 అవర్, 2 అవర్ పడుతుంది. అలా బానిసలైపోయారనమాట టీవీకి. మొబైల్ అయితే రోజుకి ఒక్కసారి కూడా ఎత్తుకోరు. ఎందుకంటే నేను ఇవ్వను కాబట్టి. ఇంకా వాళ్ళ డ్యాడీ గానీ ఇవ్వరు. ఇప్పుడు పిల్లలకి ఈ విధంగా అయితుందని. మామూలుగా అడగరులేండి పిల్లలు. ఎందుకంటే టీవీలు చూస్తారు. టీవీ తర్వాత ఇలా ఏదైనా ఇంట్రెస్టింగ్‌గా తీస్తే దాంట్లో రాసుకోవడం గానీ, ఇలా గానీ హ్యాపీగా ఎంజాయ్ చేస్తారనమాట ఈ హాలిడేస్. ఇంక ఈ వీడియో గానీ పోస్ట్ చేయడానికి కారణము ఇన్ని రోజులు మా అమ్మ అయితే వచ్చిందనమాట. ఇంకా మా పాపనైతే తీసుకెళ్ళడానికి. దాంట్లో ఇంకా బాబునైతే పంపియడానికి కుదరదు. ఎందుకంటే ఇప్పుడిప్పుడు నేర్చుకుంటున్నాడు కదా! ఈ హాలిడేస్‌లో గానీ నేను నేర్పించాలనమాట. ప్రాక్టీస్ చేపిస్తేనే రేపు యూకేజీకి ఉపయోగపడుతుంది. ఇంకా ఈ రెండో పాప అయితే ఆల్రెడీ అన్నీ నేర్చుకుంది. అక్కడికి వెళ్ళినా గానీ హోంవర్క్ రాసుకుంటుందనమాట. అమ్మ వాళ్ళ ఊర్లో గూడా పిల్లలున్నారు కదా! వాళ్ళు రాసుకునేటప్పుడు. ఇలా అయితే చక్కగా ప్లాన్ చేసుకుంటాను ఈ హాలిడేస్‌కి. అందుకే నాకు పిల్లలపైన ఎటువంటి కొట్టడానికి గానీ, యాస్ట గానీ పడడానికి ఉండదు. చిన్న చిన్న పనులైతే వాళ్ళే హెల్ప్ చేస్తారు. ఈ హాలిడేస్ నేను చాలా బాగా వాడుకుంటాను. ఈ విధంగా ఇంకా రెడీ అయిపోయారనమాట. యూనిఫామ్స్ అంతా తీసి, గేమ్స్ అంతా ఆడుకొని, భోజనం తినేసి హ్యాపీగా ఉంటారు. ఈ రోజుటి వీడియో ఇంతేననమాట. నచ్చితే